హాయ్ అండి, అందరికీ నమస్తే. యాటిట్యూడ్ రాక్షసుడు పార్ట్ 3. అలా ఉలిక్కిపడి లేచిన వ్యక్తి ఎవరో కాదు, విరాజ్ నందన్ వర్మ. ఆ కలలో అమ్మాయి డిస్టర్బెన్స్ నుంచి తప్పించుకోవటానికి తొందరగా రెడీ అయ్యి వాళ్ళ మామని ఇంట్లో వాళ్ళని విష్ చేసి ఆఫీస్కి వెళ్ళగానే ఈలోపు చారీ గారు వచ్చి విష్ చేసిన తర్వాత విరాజ్, చారీ గారు 1 మంత్ బ్యాక్ నేను విఎస్ మీటింగ్ వెళ్ళినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిన క్యాండిడేట్స్ జాయినింగ్ ఎప్పుడు? వాళ్ళకి ఇంకా 1 వీక్ టైం ఉంది బాబు. క్యాండిడేట్స్ జాబు అలాట్మెంట్ లో ఎలాంటి బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు, అర్థమైందా బాబు? మన కంపెనీ రూల్స్ ప్రెస్టేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పేపర్స్ ను సెలెక్ట్ చేశాను. విరాజ్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ, ఓకే, ఇక మీరు వెళ్ళి విజయ్ ప్రాజెక్ట్ వర్క్ చూడండి. అలాగే బాబు అని చారీ గారు వెళ్ళిపోవడంతో ఇక బాబు సీరియస్ లుక్స్ తో వర్క్ లో మునిగిపోయాడన్నమాట. పొద్దుటే మన పాప గీతు పద్ధతిగా రెడీ అయ్యి తన ఫ్రెండ్ మేఘనాని లేపి తను రెడీ అయ్యాక మేఘ్నా స్కూటీలో గుడికి తీసుకుని పోయింది. గుడికి వెళ్ళాక ప్రదక్షిణలు చేసి కన్నయ్యని చూసుకుని గుడి బయటే కూర్చున్నారు. మేఘన ప్రసాదం కోసం వెళ్లడంతో ఒకతే కూర్చుని చుట్టూ చూస్తుంది. అంతలోనే గుడి బయట నిలబడిన వ్యక్తి మీదకు ఒక కారు ర్యాష్గా వస్తుంది. గీతు అది చూసి సార్ తప్పుకోండి అని పిలిచిన ఆ వ్యక్తి తప్పుకోకపోవటంతో పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని పక్కకు లాగేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఇద్దరు కింద పడతారు. ఆ వ్యక్తి గీతుని చూస్తూ అలానే ఉంటాడు. గీతు లేచి అతన్ని చూస్తూ సార్ అని పిలుస్తూ లేపడానికని హ్యాండ్ ఇస్తుంది. అతని చేయి పట్టుకుని లేచి సరిగ్గా నిలబడలేక కింద పడిపోతాడు. గీతు అతన్ని సరిగ్గా పట్టుకుని అతనితో కాలుకి దెబ్బ తగిలిందనుకుంటా సార్ అని అతని చెయ్యి పట్టుకుని సపోర్ట్ ఇస్తూ అక్కడెక్కడా కూర్చోబెట్టడానికి ప్లేస్ లేక అతన్ని గుడిలోకి తీసుకువచ్చి కూర్చోబెడుతుంది. అతను గీతుని తదేకంగా చూస్తూ ఉంటే గీతు పిలుస్తేనే పలకరేంటి సార్ అంటూ కాలు పట్టుకుని నొక్కుతూ, నొప్పిగా ఉందా సార్, మీరొక్కరే వచ్చారా, మీతో పాటు ఎవరూ రాలేదా అని అంటూ అతని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటంతో సార్ అని కదిపి మీ పేరేంటి సార్? అతను చిన్న స్మైల్ తో గీతు తలపై చెయ్యి వేసి ప్రేమగా చూస్తూ అభిమన్యు అని చెప్తాడు. అప్పుడే అతని కోసం అతని కుటుంబం బయటకు వచ్చి ఆ సీన్ చూసి ఆనందం ప్లస్ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉంటారు. కారణం అతను గుడిలోకి రావటం ఒకటైతే నవ్వటం మరొకటి. వాళ్ళు అలా షాక్ లో ఉండగానే ఆ వ్యక్తి అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ గీతు తలపై చెయ్యి వేసి అలానే ఉంచి డోంట్ కాల్ మీ సార్, నీకేం ప్రాబ్లం లేకపోతే కాల్ మీ అభి అని చెప్తాడు. దానికి గీతు క్యూట్ స్మైల్ ఇస్తూ మీ కాల్ నొప్పి ఎలా ఉంది అని అడుగుతుంది. తగ్గింది బంగారు అని. నీ పేరేంటి బంగారు అని అడిగితే మీరు బంగారు అని ఫిక్స్ అయ్యారుగా, అలానే పిలవండి అని అంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తేరుకుని అతని దగ్గరకు వచ్చి సంతోషంతో కళ్ళ వెంట నీళ్లతో చూస్తూ ఆ వ్యక్తి తల్లి తండ్రులు గీతు దగ్గరకు వచ్చి చిట్టి తల్లి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. మన పాప అయోమయంలో అలానే చూస్తుంది ఎవరు అని. వాళ్ళు మేము మీ అభి అమ్మా నాన్నలమని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా నా కొడుకు మొహంలో చూడలేని నవ్వుని నీ వల్ల ఈ రోజు చూసాము, అందుకే నువ్వు మాకు చిట్టి తల్లివి అంటారు. అంతలోనే అభిమన్యు చెల్లెలు ఆవిడ భర్త సంతోషంగా అక్కడికి వచ్చి గీతు వైపు ప్రేమగా చూస్తూ నువ్వు వాళ్ళకి మాత్రమే కాదు మాకు కూడా చిట్టి తల్లివే అని దగ్గరికి తీసుకుంటారు వాళ్ళు. గీతు వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటే అప్పటి నుంచి గీతుని అలా చూస్తున్న అభిమన్యు ఇక గీతు ఉద్దేశం అర్థమై మా చెల్లి బావాని అని చెప్తారు. గీతు అందరికీ నమస్కారం పెట్టి చూస్తూ ఉండగానే నీ పేరు ఏంటమ్మా అని అడిగిన అభి వాళ్ళ అమ్మ ప్రశ్నకి గీతు క్యూట్ గా స్మైల్ ఇస్తూ బంగారు చిట్టిదల్లి అని పిలుస్తున్నారుగా, ఇంకా అలానే పిలవండి. ఈసారి మనం ఎప్పుడైనా కలుసుకుంటే అప్పుడు చెప్తాం, అప్పుడు కూడా నాకు చెప్పాలి అనిపిస్తే చెప్తా అని అభి వైపు తిరిగి అయినా అభి నువ్వంత కేర్లెస్ గా ఎలా ఉన్నావు, నేను రావడం లేట్ అయితే ఏమై ఉండేదో తెలుసా అని చిరుకోపంగా అంటూ
వాళ్ళ వైపు చూస్తే అందరూ నోరు తెరుచుకుని చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అభిమన్యుతో అలా ఎవరూ మాట్లాడలేదు. అందులో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అభిమన్యు గారు దానికి సీరియస్ అవ్వకపోగా చిన్న స్మైల్ తో చూస్తున్నారు. వాళ్ళని చూసి కాసేపటికి అందరూ తేరుకుని ఏమైంది అన్నట్టు చూస్తారు. ఈ గీత వాళ్ళ వైపు చూస్తూ అంతకు ముందు కారు రావటం గురించి చెప్తుంది. దాంతో వాళ్ళందరూ కంగారు పడి అభిమన్యం చుట్టూ చేరి ఏమయ్యిందోనని కంగారు పడుతుంటే అభిమన్యం అందరి వైపు చూస్తూ నేను బాగానే ఉన్నాను, నా బంగారు నన్ను కాపాడేసింది అంటాడు. దాంతో అభిమన్యు గారు చెల్లెలు గీతాని దగ్గరికి తీసుకుని నువ్వు నిజంగానే చిట్టి తల్లివి అని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఉంటారు. దాంతో గీతుకి తన ఊహ తెలిసాక పద్మ, రామ్, సీత, మేఘ ప్రేమను మాత్రమే చూసింది. ఈ రోజు ఇంతమంది ప్రేమను చూస్తూ ఉంటే తనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూసి అందరూ కంగారు పడితే అభిమన్యం గారు క్షణం కూడా ఆలోచించకుండా గీతు కన్నీళ్లు తుడుస్తూ ఏమైంది బంగారు, మేమేమైనా తప్పుగా మాట్లాడలేదుగా. అభి మీ ప్రేమను చూస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. అంతలో బామ్మగారు పిచ్చి పిల్ల, ఒక్క క్షణం మమ్మల్ని కంగారు పెట్టేశావు. ఇంతలో మేఘ అక్కడికి వెతుకుతూ ఉండడం చూసి ఇంక అందరి వైపు చూస్తూ ఇక నేను వెళ్ళొస్తాను అని అభిమన్యు దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని ఇంకొకసారి ఇలా జాగ్రత్తగా ఉంటే అసలు ఊరుకోను అని చిన్న సైజ్ వార్నింగ్ లో చెప్పి వెళ్తూ ఉంటే అభిమన్యు గారు బాధగా చూస్తూ మీ పేరు చెప్పలేదు, కనీసం నువ్వెక్కడుంటావో అయినా చెప్పు బంగారం, చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్తా అని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది గీతు. అందరి మొహాల్లో ఏదో దిగులు కనిపిస్తుంది. అభిమన్యం గారి మొహంలో మాత్రం తనకు చేరువైంది ఏదో దూరం అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ తేరుకుని వెంటనే అక్కడి నుంచి గీతుని వెతుకుతూ బయటకు వస్తారు. కానీ అంతలోనే ఇక గీతు మిస్ అవుతుంది. అంతలో సిద్ధార్థ్ అని పిలిచిన పిలుపుకి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న జానకి గారిని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటే ఆవిడ అభిమన్యం తల నిమురుతూ ఊరుకోనానా, తను ఆ పోలికలతో ఉంది అంతే, నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకుని బాధపడకు. నేను గుర్తు తెచ్చుకునేది ఎప్పుడమ్మా, అన్నీ బాగా ఉంటే నా ఏంజెల్ కూడా ఇలానే ఉండేది. అయినా బంగారు కళ్ళ ముందు ఉన్నంతసేపు అవేమీ గుర్తుకు రాలేదు. తను నా ముందుంటే నా కూతురు నా ముందు ఉంది అనిపిస్తుంది. కానీ తనను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో అని బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడుకున్నానా, మనం మళ్ళీ వచ్చే వారం ఇక్కడికే వద్దాం, చిట్టి తల్లి మళ్ళీ మనకు కనిపిస్తుంది. దాంతో సిద్ధార్థ్ గారు ఆనందంగా అవునమ్మా మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఈసారి తన గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు నేను ఇప్పటి నుంచే నా మనుషులతో వెతికిస్తాను. దానికి జానకి గారు వద్దు నాన్న, చిట్టి తల్లి చెప్పింది కదా ఈసారి కలిస్తే చెప్పాలి అనిపిస్తే వివరాలు చెప్తాను అని అంది కదా, తనకి ఇష్టం లేకుండా వద్దు నాన్న అని చెప్తారు. సరే అమ్మా, తను చెప్పే వరకు నేను వెయిట్ చేస్తాను అని వాళ్ళ అమ్మ చేతులు పట్టుకుని చాలా థ్యాంక్ యూ అమ్మా, నాకు గుడికి రావటం ఇష్టం లేదంటే కనీసం బయటైనా ఉండు అని చాలా బ్రతిమాలి తీసుకొచ్చావు నన్ను గుడికి. ఒకవేళ నేను అలా రాకపోయి ఉంటే ఈ ఆనందం మిస్ అయ్యేవాడిని. నీ సంతోషమే మాకు కావాలి నానా. సరే పద ఇక ఇంటికి వెళ్దాం నానా అని అందరూ తెలియని ఆనందంతో ఇల్లు చేరారు. సిద్ధార్థ్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన గీతు మేఘ దగ్గరికి రావటం మొదలుపెట్టింది. మరి గీతు మేఘతో ఏం చెప్తుందో ఏంటో అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.